నేను బతికుండగా స్నిగ్ధ వంశీల పెళ్లి జరగనివ్వను. నీకు స్నిగ్ధకు పెళ్లి చెయ్యాలని నేను నిర్ణయం తీసుకున్నాను. అవును స్నిగ్ధ, మనం పెళ్లి చేసుకుందాం. కలలన్నీ కల్లలాయే, కోరికలే కన్నీటి చారికలాయే. కలలు కన్నీళ్లుగా మిగిలాయి. అమ్మతనం దిష్టి బొమ్మ అయింది అరవింద్. అమ్మ నాన్న ఓదార్చిన కన్నీళ్ళాగడం లేదు. మనసుని ఎంత కంట్రోల్ చేసుకున్నా బాధపడ్డం మానలేదు. బిడ్డలు కలగకపోతే ఆడది గొడ్రాలనిపించుకుని ఎంత క్షోభ అనుభవిస్తుందో నాకిప్పుడు అర్థమైంది. ఎందుకంటే బిడ్డ పోయిన బాధే ఇంత నరకంగా ఉంటే ఇంకా బిడ్డలు పుట్టే యోగ్యత లేని ఆడది ఇంకెంత నరకం అనుభవిస్తుందో నాకు అర్థమవుతుంది వేణి. ఈ తల్లికి తగిలిన గాయం ఎలా మానుతుంది అరవింద్? అలివేణి, ప్రపంచంలో ఏ బాధకైనా కాలం పరిష్కారం చూపుతుంది, బాధను మర్చిపోయేలా చేస్తుంది. కానీ ఒక్క కడుపుకోత బాధను మాత్రం మాన్పలేదు. బిడ్డ పోయిన బాధ మళ్ళీ బిడ్డతోనే పోతుంది అలివేణి. త్వరలో మళ్ళీ నువ్వు అమ్మవవుతావు. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలై తల్లి పరమేశ. అరవింద్, లోపలికి రావచ్చా? రానయ్యా. మీ ఇద్దరి బాధని నేను అర్థం చేసుకున్నాను అరవింద్. నీ బిడ్డ ఈ ఇంటికి కొత్త శోభ తెచ్చేవాడు. ఈ ఇంట్లో మా అందరి మనసుల్లో సంతోషాన్ని నింపేవాడు.
శ్రీమంతం, బారసాల, నామకరణం ఈ పండుగలతో ఇల్లు కలకల్లాడిపోయేది. ఇన్ని సంతోషాలను దూరం చేసిన వాళ్లకు తగిన శాస్తి చేసి పంపించాను అరవింద్. కాని నాన్నగారి వల్ల తనింకా అవుట్ హౌస్లో ఉంటుంది. పోన్లే బ్రతకని అని వదిలేశాను అరవింద్. అన్నయ్య, ఎవరు తప్పు చేశారో, ఎవరు తప్పుడు మనిషిలో కాలమే నిర్ణయిస్తుంది. అంతవరకు ఓర్పుగా ఉండాలి. చూడు అరవింద్, నువ్వు అలివేని గురించి ఆలోచించు. ఎన్ని రోజులు తను నిన్ను చాలా మిస్ అయింది. అలాగే అన్నయ్య. సరేనా? రత్న, ఆగండి నాన్న. మీరు హెచ్చరించినా, బెదిరించినా, భయపెట్టినా స్నిగ్ధతో వంశీ పెళ్లి జరిగి తీరుతుంది. ఈ కిక్ సరిపోదు కదా డాడీ, అందుకే ఇంకో లాడ్జ్ పోసాను. ఏరా, నీకు మీ అమ్మకు నేను అంత చులకనైపోయానా? చిచి, మీరు ఇంటి యజమాని డాడీ. ఇక్కడ మీ మాటే వేదం. తీసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ, బట్ నాకొద్దు. మీరు చాలా డిస్టర్బ్ అయితే తప్ప ఇలా బయట కూర్చుని మందు తాగరు. చాలా డిస్టర్బ్ అయ్యా నాన్న. అమ్మ విషయంలోనే కదా. మీ అన్నయ్య మమ్మీ కలిసి మీ వదినకు అన్యాయం చేస్తున్నారు. మీ అన్నయ్యకి మీ మమ్మీ ఇంకో పెళ్లి చేస్తుందంట. డాడీ, అన్నయ్యది ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య. అందుకే సీతను అవుట్ హౌస్లోకి పంపించాడు. అది జస్ట్ తాత్కాలికమే డాడీ. అరవింద్, మీ వదిన తప్పు చేసిందంటే నువ్వు నమ్ముతున్నావా? మీ వదిన నీ బిడ్డను చంపిన రాక్షసి అని నువ్వు నమ్ముతున్నావా? అమ్మకు ప్రాణాలు పోయడమే కానీ ప్రాణాలు తీయడం తెలియదు డాడీ. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది డాడీ. వదిన అనుమానిస్తే మనల్ని మనం అనుమానించుకున్నట్టే. థ్యాంక్స్ రా నాన్న, నువ్వైనా ఈ ఇంటి కోడల్ని అర్థం చేసుకున్నావు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నాకేమీ అర్థం కావడం లేదు. అటు వంశీ గతం మర్చిపోయి మీ వదిన్ని బయటికి పంపించాడు.
ఏ తప్పు చేయని మీ వదిన శిక్ష అనుభవిస్తుంది. ఈలోపు వంశీ ఎవరినో ఇష్టపడ్డాడు. మీ అమ్మ పెళ్లి చేస్తానని ఛాలెంజ్లు చేస్తుంది. మీ అమ్మతో నేను ఎంతసేపని గొడవపడాను? నేనేం చేసినా నా కొడుకు మంచి కోసమని తను సమర్థించుకుంటుంది. మీ అమ్మ ఏదైనా నిర్ణయం తీసుకుంటే మంచి చెడులు ఆలోచించదు. ఆ నిర్ణయం అమలు చేసే తీరుతుంది. తను ఎలాగైనా వంశీకి ఇంకో పెళ్లి చేసి తీరుతుంది అరవింద్. అందుకే మీ అమ్మని ఆపలేక, వంశీకి అర్థమయ్యేలా చెప్పలేక ఇదిగో ఈ గ్లాస్ పట్టుకున్నాను. సమయానికి మనోజ్ గారు కూడా లేరు, యుఎస్ వెళ్ళారు. మీ వదిన ఈ ఇంటి కోసం చేయాల్సిన త్యాగం కంటే ఎక్కువే చేసింది. వెలుగుతున్న దీపాన్ని ఆరిపోకుండా కాపాడే బాధ్యత మనం తీసుకుందాం రా. ఈ ఇంటికి పెద్ద కోడలు మీ వదిన. మీ అమ్మ తర్వాత ఈ ఇంటిని ఇంటి బాధ్యతలను తీసుకొని ముందుకు నడిపించేది మీ వదిన. దయచేసి నా బాధను అర్థం చేసుకోరా. నాకన్నీ తెలుసు డాడీ. మీ అన్నయ్య వదిన విడిపోకుండా నువ్వే ఏదో ఒకటి చెయ్యాలరా. ఉమ్. ఏ రోజు నిన్ను ఏమీ అడగలేదు. ఈ బాధ్యత నువ్వు తీసుకోవాలి అరవింద్. తండ్రి మనసును అర్థం చేసుకోలేని కొడుకుని కాదు డాడీ నేను. అన్నయ్య మనసును ఒప్పించకుండా, అటు అమ్మ బాధపడకుండా, ఇటు వదిన మనకు దూరం కాకుండా నేను చూసుకుంటాను డాడీ. అన్నయ్యని వదిన్ని కలిపే బాధ్యత నాది. సీతమ్మ తల్లిని రాముడు అనుమానించాడు గాని లక్ష్మణుడు కాదు డాడీ. వదిన మళ్ళీ మన ఇంటికి వస్తుంది. అప్పటి వరకు మీరు అమ్మతో గొడవ పడద్దు, టెన్షన్ పడద్దు, సరేనా? కృష్ణవేణమ్మ లక్ష్మిని ఇక్కడే కాల్ చేసింది. నా బిడ్డ వంశీ గారిని ప్రేమించానంది. మనకు అర్హత లేదమ్మా అన్నాను. నా మాట వినలేదు. దయ్యమై వంశీ గారి వెంటపడ్డావు. ఇంట్లో అందర్నీ ఏడ్పించావు. చివరికి కాలి బూడిదయ్యావు.
వంశీ గారిని ప్రేమించడం కుదరదని మా బాస్తో చెప్పేస్తాను. నేను తన భార్యనని చెప్పేస్తాను. ఉద్యోగం కూడా రిజైన్ చేస్తానని చెప్పేస్తాను. హలో హలో కృష్ణవేణి. చెప్పండి మేడం. అయ్యో కృష్ణవేణి, నీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏ విషయం మేడం? ఫోన్లో చెప్పలేను. రేపు ఎర్లీగా ఆఫీస్కి వచ్చాయి, సరేనా? అలాగే మేడం. గుడ్ నైట్. గుడ్ నైట్. వంశీ గారు నన్ను పెళ్లి చేసుకుంటానన్నారని కృష్ణవేణికి చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. రేపు వంశీ గారికి నాకు మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్పేస్తాను. ఎవరు? అరే సింహాద్రి, నువ్వా? బాగున్నావా? బాగున్నానమ్మా. ఏంటి ఈ టైంలో వచ్చావు? మీరు అవుట్ హౌస్ లో ఉంటున్నారని సుజన్ గారు ఫోన్ చేశారమ్మా. రాత్రిపూట సెక్యూరిటీతో పాటు నన్ను కూడా కాపలుగా ఉండమన్నారు. సరే సింహాద్రి. అమ్మా, మీరు వంశీ గారు గొడవ పడ్డారని తెలిసి చాలా బాధపడ్డానమ్మా. గొడవలన్నీ త్వరలో సర్దుకుంటాయి సింహాద్రి. మీరు సంతోషంగా ఉంటే చాలమ్మా. అవును, ఈరోజు లక్ష్మి పుట్టినరోజు కదా? నాకు గుర్తుంది, కరెక్టే కదా? అవునమ్మా. మంచి పిల్ల అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకుంది అనిపిస్తోంది. సరే సింహాద్రి, జాగ్రత్త. అలాగేనమ్మా.